హిందూ దేవుళ్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో రాజకీయ రగడ చెలరేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదేనని చెప్పానన్నారు. పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలనుకున్నానని అన్నారు. డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతల్లో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. 2 టర్మ్లు తానే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో జరిగినటువంటి సమావేశంలో నిన్న హిందూ మతంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నట్లే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా రకాల వ్యక్తులు అభిప్రాయాలు ఉంటాయని చెప్పారు. అయితే దాన్ని కొంత వివాదాస్పదం చేసే ప్రయత్నం అయితే చేశారు. బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు, కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా సీఎం గా రేవంత్ రెడ్డి ఇలాంటి ఉదాహరణలు ఇవ్వటం సరైనది కాదు, హిందూ దేవుళ్లను పోలికలకు ఉపయోగించడం అన్నది అనుచితం అన్నది వారు చేసినటువంటి విమర్శలు. దానిపైన ఈ రోజు ఢిల్లీలో విలేకరులతో చిట్చాట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, ఇది నేను కొత్తగా పార్టీ అధ్యక్షులుగా వచ్చినటువంటి మా డీసీసీ అధ్యక్షులకు ఎలా ఉండాలి అన్నది మాత్రం చెప్తూ ఈ ఉదాహరణ ఇచ్చాడే తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. పార్టీ నాయకత్వం ఎలా ఉండాలని ఉదాహరణగా చెప్పాను. కానీ కొంతమంది నా మాటల్ని ముందు వెనక తీసేసి వాళ్ళకు కావాల్సినవి మాత్రమే కట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఏ విధంగా ప్రచారం చేయడం వల్ల నేను ఉత్తర భారతదేశంలో కూడా పాపులర్ అయ్యాను, నన్ను పాపులర్ చేస్తున్నారు, అదేం సమస్య కాదు, నాకు చాలా సంతోషంగానే ఉంది అని కూడా ఆయన చెప్పారు. మరో పక్క ఏదైతే జూబ్లీ హిల్స్ లో అసలు డిపాజిట్ లో కోల్పోయినటువంటి బీజేపీ కనీసం ఈ విధంగా ఆయన తనపైన ప్రచారం చేసి సంతృప్తి పడాలని భావిస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం కూడా ఆయన చెప్పడం జరిగింది. విలేకరులు మాట్లాడుతూ కర్ణాటకలో, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో 2.5 సంవత్సరాలు ఆ బాధ మీకేమీ లేదు, ఇప్పుడు అక్కడ కొట్టుకుంటున్నారు అంటూ విలేకరులు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన విక్టరీ సింబల్ చూపిస్తూ ఇది రెండేళ్లు కాదు, ఇది 2 టైమ్స్, అంటే రెండు దఫాలు, అంటే 10 ఏళ్ల పాటు నేనే సీఎం గా ఉంటాను, రెండు టర్మ్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇటు హిందూ దేవుళ్ళు, హిందూ సమాజంలో అయితే కాంగ్రెస్ పార్టీ అని కొత్తగా ఎన్నికైనటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారంటూనే ఇటు తెలంగాణలో మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, 2 టర్మ్స్ అధికారంలో ఉంటామని కూడా ఆయన భరోసా వ్యక్తం చేశారు. మరో విధంగా హిందూ దేవుళ్లపై పనిచేసినటువంటి కామెంట్లను బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు, హిందూ సంఘాలు చేస్తున్నటువంటి విమర్శలను కూడా ఆయన ఈ సందర్భంగా తిప్పికొట్టడం జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.